తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పనిచేస్తున్న తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్లకు అదనంగా 3వ డిస్కంను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ సంస్థకు తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ అనే పేరు పెట్టారు. దీనిని సాధారణంగా రైతు డిస్కంగా పిలుస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ సంస్థను కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం నమోదు చేయనున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మినిట్ కాంపౌండ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన సరఫరాను సమర్థంగా నిర్వహించేందుకు ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త డిస్కాంకు ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూకీను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. విద్యుత్ రంగంలో ఆయనకు ఉన్న పరిపాలన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రైతు డిస్కం ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యుత్ సరఫరాను నిర్వహించనుంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, అలాగే మిషన్ భగీరథ వంటి తాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఈ సంస్థ చూసుకుంటుంది. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు అవసరాలకు కూడా విద్యుత్ అందించే బాధ్యత ఈ సంస్థపై ఉంటుంది. ఈ సంస్థ ద్వారా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయడం, ట్రాన్స్ఫార్మర్లు మరియు విద్యుత్ లైన్ల నిర్వహణ వంటి పనులు చేపడతారు. అలాగే విద్యుత్ వినియోగాన్ని లెక్కించడం, మీటర్ల నిర్వహణ, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం వంటి బాధ్యతలను కూడా ఈ సంస్థ నిర్వహించనుంది. కొత్త సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు అధికారులు సభ్యులుగా ఉన్నారు. తిరుపతి రెడ్డి, పి కృష్ణారెడ్డి, వంగూరు మోహన్ రావు, ఎన్ నరసింహులు వంటి అధికారులు డైరెక్టర్లుగా నియమించబడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, భారీ సాగునీటి ప్రాజెక్టులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ పంపిణీపై పెరుగుతున్న భారం తగ్గించేందుకు రైతు డిస్కంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.